హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 31వ భాగాన్ని వినేద్దాం. నిన్ను ప్రేమించలేదని మా అత్తకి నరకం చూపించావు. ఇప్పుడు మా మామయ్యకి నిజం తెలిసిందని ఎలా అయినా ఆస్తినంతా నువ్వు కాజేయాలని చూస్తున్నావు, అవునా అన్నాడు రుద్ర. రుద్ర మాటలకి కుమార్ షాక్గా చూశాడు. షాక్ అవ్వకు కుమార్, నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. నీకు డబ్బుతో పాటు ఆడవాళ్ళంటే పిచ్చి. మా అత్త కంటే ముందు దేవి అనే అమ్మాయితో నీకు పెళ్ళయింది, అవునా అన్నాడు. కుమార్ చంద్ర ఇద్దరు షాక్గా చూశారు. తాగిన మైకమంతా దిగిపోయింది కుమార్కి. చెప్పు, దేవి అనే అమ్మాయితో నీకు పెళ్ళయింది కదా అన్నాడు. అవునవును అన్నాడు. తనని చంపేసి ఎవరికీ తెలియకుండా సమాధి చేసి నిన్ను మోసం చేసి వేరే వాడితో పారిపోయిందని ఊరందరికీ ప్రచారం చేశావు, అవునా అన్నాడు రుద్ర. కుమార్ అలానే బిగుసుకుపోయి చూస్తున్నాడు. మా నాన్న నీకు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో అప్పుడే నీకు డబ్బు మీద ఆశ మరింత ఎక్కువైంది. నువ్వు అనుకున్నట్టుగానే మా మావయ్యని అత్తయ్యని విడదీశావు. నీకు కావాల్సినంత ఆస్తి మాత్రం నీ చేతికి తిరిగి రాలేదు. ఎందుకంటే మా నాన్న నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు మా నాన్న వెనక తిరుగుతున్నావు, అవునా? అవును అన్నాడు కుమార్. అవును అంటే సరిపోదు, ఇప్పుడు నేను చెప్పింది చేయాలి నువ్వు అన్నాడు రుద్ర. నువ్వు చెప్పింది నేనెందుకు చేస్తాను? అప్పుడే శంకర్ కొట్టిన దెబ్బకి సగం చచ్చిన కుమార్ రుద్ర కొట్టుడికి ఓపిక లేక నీరసంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదేంట్రా అని తను తెచ్చిన పేపర్స్ కుమార్ చేతిలో పెట్టి మరో చేత్తో గన్ను గురిపెట్టి మర్యాదగా పేపర్స్ మీద సైన్ చేయి అన్నాడు. ఎందుకు అన్నాడు. నువ్వు మా అత్తయ్యకి విడాకులు ఇవ్వాలి, అందుకు సైన్ చేయి. చావనైనా చస్తాను, కానీ నేను మాత్రం విడాకులు ఇవ్వను. అది ఆ శంకర్తో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. రుద్ర కోపంగా గన్నుతో దవడ మీద కొట్టి, అది ఇది అన్నావంటే నాలుక చీరేస్తాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ గన్తో కాలు మీద షూట్ చేశాడు రుద్ర. కుమార్ అమ్మా అంటూ విలవడిలాడిపోయి మెరుకలు తిరుగుతుంటే, నేను మా మామయ్య అంత మంచివాణ్ణైతే కాదు. నీకు 10 నిమిషాలే టైం ఇస్తున్నాను. నా చేతుల్లో చావటమా లేదంటే పేపర్స్ మీద సైన్ చేయటమా, రెండిట్లో ఏది కావాలో నువ్వే ఆలోచించుకో. చాయిస్ నీదేరా అంటూ నవ్వుతూ పైకి లేచి చంద్ర దగ్గరికి వచ్చాడు. కొడుకులో ఎప్పుడు ఈ రూపం చూడని చంద్ర అలానే షాక్గా ఉన్నాడు. మిమ్మల్ని నాన్న అని పిలుద్దామన్నా నా మనసు సహకరించటం లేదు నాన్న. నా దృష్టిలో మీరు ఎప్పుడూ అంత ఎత్తునే ఉండేవారు. అన్నయ్యని బాధ పెట్టినా వదినని ఎన్ని అవమానించినా సరే మీ మీద కోపం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. కానీ ఫస్ట్ టైం నాన్న, అసలు మీ కడుపున ఎందుకు పుట్టాను అని అనిపిస్తుంది. మొదటిసారి రుద్ర తనతో అలా మాట్లాడేసరికి చంద్ర మనసు అంతా భారంగా అయిపోయింది. ఇంత చేసినా కూడా మామయ్య నిన్ను ఏం చేయకుండా వదిలేశాడంటే కారణం ఏంటో తెలుసా నాన్న? కేవలం అనుబంధం కోసం. లేదంటే ఈ పాటికి మామయ్య నిన్ను భూమి మీద లేకుండా చేసేవాడు. నీకు వాడికి కావాల్సింది డబ్బే కదా. నాకు కానీ అన్నయ్య కానీ ఈ ఆస్తులు 1 రూపాయి కూడా వద్దు. నాకు నా కుటుంబం చాలు అంటూ వర్మ చేతిని పట్టుకొని, ఇక్కడే ఉంటే అమ్మని కూడా చంపేసినా చంపేస్తాడు నాన్న. పదండి తాతయ్య వెళ్ళిపోదాం అంటూ శోభన వీల్ చైర్ పట్టుకొని వెనక్కి తిరిగాడు రుద్ర. అప్పటికే ఇదంతా చూసిన గగన్, తార కంటి నిండా నీళ్లతో చంద్ర ముందుకొచ్చి 2 చేతులు జోడించి, చాలా థ్యాంక్స్ నాన్న, మాకంటే మీకు డబ్బే ముఖ్యమని నిరూపించారు అంటూ తారా చేతిని పట్టుకొని, మీ దృష్టిలో పెద్ద కొడుకే కాదు నాన్న, అందరూ చనిపోయారని అనుకోండి అని బయటకు వచ్చాడు గగన్. రుద్ర కోపంగా కుమార్ వైపు చూశాడు. భయంతో సైన్ చేసి పేపర్స్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యంగా అతన్నే చూశారు. రుద్ర ఆ పేపర్స్ తీసుకొని బయటకు వచ్చాడు. రుద్ర అంటూ పిలిచాడు వర్మ. చెప్పండి తాతయ్య. వాడు సైన్ చేశాడు అంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది. వాడు మనల్ని ఏమీ చేయలేడు తాతయ్య, ఇప్పటికే సగం చచ్చాడు వెధవ. పదండి మనం ఇక్కడి నుంచి వెళ్దాం అన్నాడు రుద్ర. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది పార్వతి. ఆమె పాదాలు పట్టుకుని నిద్రపోతున్న శంకర్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి అంతలోని నీరసంతో బెడ్ వెనక్కి వాలిపోయింది. వెంటనే మలుకో వచ్చిన శంకర్ కంగారుగా పైకి లేచి పార్వతి అన్నాడు. శంకర్, నేను ఎక్కడున్నాను? మాట్లాడలేక మాట్లాడుతుంది పార్వతి. ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంత నరకం చూసిందో అని. ఎలా ఉంది పార్వతి అన్నాడు. బానే ఉంది శంకర్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు? నేను మా ఇంటికి వెళ్తాను అన్నది. వెళ్ళిపోయి ఏం చేస్తావు? నా భర్త అంటూ టక్కున ఆగిపోయి శంకర్ని చూసింది. అప్పటికే శంకర్ కంట్లో తడి చూసిన పార్వతి బాధగా తలదించుకుని, ఏం చేయను శంకర్, జీవితం చీకటిలో ఉన్నప్పుడు చీకటిలోనే బ్రతకాలి కదా అన్నది. నువ్వు చీకటిలో ఉంటాను అంటే నేనెలా ఉండనిస్తాను? ఎందుకు శంకర్, అంతా అయిపోయాక కూడా నా కోసం పోరాడుతానంటావు? ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతాను పార్వతి. ప్రేమించాను కదా, అలానే ఉంటుంది. మనసు మరిచిపోదు. ప్రాణమైనా ఇవ్వాలి అనిపిస్తుంది కదా. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి శంకర్. నన్ను ఇలా చూస్తే మీ ఆవిడ తప్పుగా అనుకుంటుంది.
అవును అనుకుంటుంది. నా కూతురిని నీకు పరిచయం చేయనా అన్నాడు. చేయి శంకర్. అంజలి, అంజలి అంటూ పిలిచాడు. బయటే కూర్చొని పార్వతికి ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురుచూస్తున్న అంజలి శంకర్ పిలిచేసరికి పరుగున లోపలికి వచ్చింది. తల్లిని చూడగానే కంట్లో నీళ్లు గిర్రిన తిరిగాయి. అంజలి ఇటురా అన్నాడు. చెప్పండి నాన్న. నా కూతురు అంజలి. పార్వతి. అంజలిని చూసిన పార్వతి అలానే చూస్తూ ఉండిపోయింది. నా అంజలి కూడా ఉండి ఉంటే ఇలానే ఉండేదేమో. ఏంటి పార్వతి అలా చూస్తున్నావు? మీ అమ్మాయి చాలా అందంగా ఉంది, పేరు కూడా బాగుంది, అంజలి. అంజలి, చెప్పండి నాన్న, మీ అమ్మాయి ఎవరో పార్వతికి చూపించు అన్నాడు. సరే నాన్న అంటూ ముందుకు వెళ్ళి గోడకి ఉన్న తెరను పక్కకి జరిపి, తనే మా అమ్మ, పేరు పార్వతీదేవి, మా నాన్న శంకర్ అంటూ ఏడుస్తూ వెనక్కి తిరిగింది. శంకర్ కోగిల్లో ఉన్న పార్వతి ఆ ఫోటో చూడగానే పార్వతి కంట్లో నీళ్లు తిరిగి అంజలి అన్నది. అమ్మా అంటూ ఏడుస్తూ పార్వతిని హత్తుకుంది అంజలి. నా భార్య, నా కూతురు, ఇదే కదా నేను కోరుకున్నది అనుకుని వాళ్ళిద్దరిని అలా చూసి ఎంతగానో మురిసిపోయాడో శంకర్. పార్వతి, ఎందుకండి నాకు అబద్ధం చెప్పారు? మీరు పెళ్లి చేసుకోలేదా అని అడిగింది. శంకర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నిజం చెప్పు శంకర్, నాన్న నీకోసం నిజంగానే పెళ్లి చేసుకోలేదమ్మా అన్నది అంజలి. శంకర్ తనని ఇంతలా ప్రేమిస్తున్నాడని ఊహించలేకపోయింది పార్వతి. ఆమె చేతిలో పేపర్స్ పెట్టి, ఇకనైనా వెలుగులోకి రా పార్వతి, నీకు తోడుగా నేను అంజలి ఉన్నాం కదా అన్నాడు. పేపర్స్ చూసిన పార్వతి షాక్గా చూసింది. శంకర్ ఏం జరుగుతుంది అన్నట్టుగా. నీకు న్యాయం జరుగుతుంది అంటూ టేబుల్ మీద ఉన్న పెన్ తెచ్చి పార్వతి చేతిలో పెట్టాడు శంకర్. అమ్మ, ఇంకా ఏమి ఆలోచించుకు, సంతకం పెట్టు అని అంజలి అనేసరికి పార్వతి వణుకుతున్న చేతులతో సంతకం పెడుతుంటే అంజలి ఆ చేతిని పెట్టుకుని, పెట్టమ్మా, నాన్న ఉండగా నీకు ఎందుకమ్మా భయం అన్నది. అవును అత్తయ్య, అంజలి చెప్పింది నిజమే కదా, మామయ్య ఉండగా మీకెందుకు భయం అంటూ గగన్, రుద్ర ఇద్దరూ ఒకేసారి లోపలికి వచ్చి అనేసరికి అంజలి షాక్గా చూసింది. అక్క, బావగారు, అత్తయ్య అంటూ కంగారుగా పైకి లేచి వాళ్ళ దగ్గరికి వచ్చి, రండి లోపలికి అంటూ ఎంతో ఆనందంగా అంజలి అనేసరికి అందరూ నవ్వుతూ లోపలికి వచ్చారు. వర్మగారు మాత్రం తన కూతురు దగ్గరికి రావాలి అంటే ఎందుకో ధైర్యం చాలటం లేదు. ఇన్ని రోజులు కొడుకు మాటలు విని కూతురికి అన్యాయం చేశానన్న బాధ ఆయన్ని ఇన్ని రోజులు చీకటి గదిలోనే ఉండేలా చేసింది. కానీ ఇప్పుడు కూతురితో మాట్లాడాలి అన్న తెలియని మొహమాటం. అన్నయ్య, శోభన, ఏంట్రా నీ ముఖం అలా ఉంది అంటూ కంగారుగా పైకి లేచాడు శంకర్. ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమించన్నయ్య, నాకు తెలీదు నీ విషయంలో ఆయన ఎంత అన్యాయం చేశారు. అందరికీ మంచి చేసే నీకు ఎందుకన్నయ్య ఇన్ని రోజులు చెప్పలేని బాధని, నరకాన్ని అనుభవించావు? ఏంటమ్మా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? వచ్చాడా చంద్ర అంటూ రుద్ర ముఖం చూశాడు శంకర్. రుద్ర చేతికి గాయం, గగన్ ముఖంలో కోపం. పసిగట్టిన శంకర్ ఏదో జరిగిందని అర్థమై, అందరూ లోపలికి రండి అంజలి అన్నది. సరేనన్న, ఇప్పుడే వస్తాను అంటూ అంజలి కిచెన్ రూమ్కి వెళ్ళింది. శోభన వీల్చైర్ సహాయంతో పార్వతి దగ్గరికి వచ్చి, సంతకం పెట్టు వదిన అన్నది. అవునత్తయ్య, ముందు మీరు సంతకం పెట్టండి, పట్టుకున్న దరిద్రం ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అంటూ గగన్, రుద్ర పార్వతికి చెరో వైపున కూర్చొని ఆమె చేత సంతకం పెట్టించారు. కుటుంబం అంతా కలిసి ఉండేసరికి పార్వతికి ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. వదిన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. చూడు, ఆ కుమార్ ఇకపై నీ జీవితంలోకి రాడు. వచ్చినా మా అన్నయ్య కాదు, నా కొడుకులే వాడిని చంపేస్తారు. ఇది సంతోషంగా ఉండవలసిన సమయం, హ్యాపీగా ఉండు వదిన అన్నది శోభన. శోభన మాటలకి పార్వతి చిన్నగా నవ్వి, నా బాధ అది కాదు వదిన. మరి ఏంటి వదిన? తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ ఆ ప్రేమ నాకు ఎంతో కాలం ఉండలేదు. మనసుకి దగ్గరైన ఆయన ప్రేమ కూడా నాకు ఎంతో కాలం ఉండలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు తండ్రి ప్రేమ ఉన్నా దానికి నోచుకోలేదు. ఇప్పుడైనా ఎందుకు మా నాన్న నా దగ్గరికి రావటం లేదు? పరాయి వాళ్ళ గుమ్మం బయటే నిలబడి ఉన్నారు. ఇప్పుడు కూడా నాతో మాట్లాడాలని లేదా నాన్న అన్నది. కూతురు మాటలకి వర్మగారు బాధగా లోపలికి వచ్చారు. ఏం మాట్లాడిన తల్లి, ఇన్ని సంవత్సరాలు మీ అన్నయ్య చెప్పినట్లు చేసి ఆడిందే ఆట, పాడిందే పాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కీలు బొమ్మలాగా మీ అన్నయ్య చేతిలో నలిగాను. కానీ నీ జీవితం, నీ కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ఎవరికీ తెలియకుండా మీ ఇద్దరికి కోసం ఆచూకీ తెలుసుకొని రుద్రాన్ని ఆయుధంగా తీసుకున్నాను. అన్నీ నేను అనుకున్నట్టుగానే జరిగాయి, కానీ ఒకటే మిగిలిపోయింది. వర్మగారి మాటలకి అందరూ అలానే చూశారు. ఏమైంది నాన్న? ఇంత జరిగినా కూడా మీ అన్నయ్య బుద్ధి మారలేదమ్మా, అదే బాధగా ఉంది అన్నాడు. తాతయ్య, ఆయన మనసు మారి భార్య బిడ్డలు కావాలని అనుకుంటే ఆయనే మన దగ్గరికి వస్తారు. ముందు మీరు ఇలా రండి, అత్తయ్య పక్కన కూర్చోండి అని రుద్ర పైకి లేచి శంకర్ కోసం చూశాడు.
బయట ల్యాండ్లో ఆలోచిస్తున్న శంకర్ దగ్గరికి వెళ్ళి మావయ్య ఏమైంది అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను, ఇంట్లో అసలు ఏం జరిగింది, అందరూ కట్టుబట్టలతో వచ్చారంటేనే అర్థమైంది, మీ నాన్న మళ్ళీ ఏ చెత్త పని చేశాడు అని అడిగారు. ఇప్పుడు అవసరమా మావయ్య, చెప్పరా అంటూ శంకర్ కోపంగా అనేసరికి రుద్ర జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న శంకర్ కోపంగా, ముందు వాడిని చంపే ఇంటికి వస్తాను, ఆ కుమార్ చాలా ఎక్కువ చేస్తున్నాడురా అన్నాడు. వదిలే మావయ్య, ఆల్రెడీ వాడికి ఇవ్వాల్సింది ఇచ్చాను, కానీ ముందు నువ్వు కూల్గా ఉండు అన్నాడు. ఎలా కూల్గా ఉండును, అసలు ముందు మీ నాన్నకి బుద్ధి లేదురా, ఉంటే కథ ఎందుకు ఇంత దూరం వస్తుంది అంటూ రుద్ర తన చేతిలో ఉన్న పేపర్స్ పెట్టి ఆ కుమార్ కూడా సైన్ చేశాడు. లాయర్తో మాట్లాడి ఇంకా చేయాల్సింది చేయి మావయ్య. సరే ముందు ఈ పేపర్స్ గదిలో పెట్టు, నేను ఇప్పుడే లాయర్తో ఫోన్లో మాట్లాడి వస్తాను అన్నాడు. సరే మావయ్య అంటూ రుద్ర తన రూమ్కి వెళ్ళి పేపర్స్ ఫైల్లో పెట్టి బయటికి వచ్చాడు. కిచెన్ రూమ్లో హడావిడిగా వంట చేస్తున్న భార్యని చూశాడు రుద్ర. చీర పళ్ళుని నడుం దగ్గర దోపి నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ కూరగాయలు కట్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత అంజలి ముఖంలో సంతోషం చూసిన రుద్ర నవ్వుకుని వెనక నుంచి అంజలిని హక్ చేసుకున్నాడు. ఊహించని చర్యకి ఉలిక్కిపడిన అంజలి బావా అన్నది. చెప్పంజలి ఏమైంది, ఏంటిది అంటూ కోపంగా వెనక్కి తల తిప్పి బావా వదులు ప్లీజ్, ఎవరైనా చూస్తే బాగోదు బావా అన్నది. నువ్వు అలా క్యూట్గా బావా అనకే, నాకు ఏదోలా ఉంది అంటూ రుద్ర అమాయకంగా చూసేసరికి బావా నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు, ఇది ఇంకా చాలా తక్కువే అన్నాడు. నిన్ను అంటూ కోపంగా రుద్రాన్ని వెనక్కి నెట్టి, నువ్వు ఉంటే నేను అసలు ఏ పని చేయలేను. ఎందుకని, ఎందుకో నీకు తెలీదా అంటూ చేతిలో పక్కనే ప్లేట్లో ఉన్న యాపిల్ తీసి రుద్ర మీదకి విసిరింది అంజలి. ఏంటే ఇది, ఏదో ప్రేమగా కాసేపు నీతో ముచ్చట్లు పెడదామని వస్తే ఇలా నాతో బిహేవ్ చేసేది, తోలు తీస్తాను జాగ్రత్త. మీ అయ్యని చూసి రెచ్చిపోతున్నావా అంటూ కిచెన్ గట్టు మీద కూర్చున్నాడు. ఏంటి మధ్యలో మా నాన్నని అంటున్నావు, మా నాన్నని ఏమన్నా అన్నావంటే అస్సలు ఊరుకునేది లేదు. ఏం చేస్తావే, భూమికి జానడు లేవు కానీ గొడవకి మాత్రం సిద్ధంగా ఉంటావు. అంటే నీ కంటికి నేను గొడవ మనిషిలా కనిపిస్తున్నానా? అలా అని ఎవరన్నారే? యాపిల్ తినుకుంటూ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే రుద్ర మాట పూర్తి కాకముందే ఆపు, నువ్వు ఇప్పుడు క్లాస్ చెప్పకు, వినటానికి చిరాగ్గా ఉంది అన్నది. అందరి మాటలు నీకు మధురంగానే ఉంటాయి, కానీ ఈ రుద్ర మాటలే నీకు చిరాగ్గా ఉంటాయి ఎందుకో అంటూ పక్కనున్న టమోటా తీసుకుని అంజలి మీదకి విసిరాడు రుద్ర. అది నేరుగా కలిపిన శనగపిండిలో పడటం పిండి చినుకులుగా అంజలి ఫేస్ మీద పడేసరికి నవ్వుతూ భలే ఉన్నావే, నీ ముఖం చాలా బాగుంది అంటూ తన ఫోన్లో అంజలి ఫోటో తీసుకొని వంట చేయడం రాకపోతే మానేయాలి, అంతేకాని ఎందుకు ఇలా కిచెన్ రూమ్ అంతా పాడు చేయటం. కోపంగా రుద్ర వైపు చూసి అసలు నిన్ను అంటూ కొట్టడానికి ముందుకు వచ్చింది అంజలి. తింటున్న యాపిల్ పక్కన పెట్టి అంజలి 2 చేతులు పట్టుకుని వెనకే ఉన్న గోడకి లాక్ చేసి ఏంటి రెచ్చిపోతున్నావు, నా చేతులు దెబ్బలు తినాలనుందా అన్నాడు. వదులు బావా. వదలను. మరి ఎందుకు పట్టుకున్నావు, ఎందుకు దగ్గరగా వచ్చావు అంటూ కోపంగా చూసింది. నువ్వు కోపంగా చూస్తున్నట్టు లేదే, ఏదో చేయి బావా అన్నట్టు చూస్తూ ఉంది ఆ చూపు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నిన్ను అంటూ అతని కౌగిల్లో గింజుకుంటున్న అంజలి మెడ దగ్గర చేయి వేసి ఒక్కసారిగా మీదకి లాక్కొని ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర. సెకండ్ల నిమిషాలు అయ్యే వరకు తన ప్రేమని కురిపించి ఆమె శ్వాస భారంగా తీసుకోవటం గమనించి నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలి అంజలి చూశాడు. సిగ్గుతో తలని దించుకుంది. ఓయ్ ఇలా చూడే నిన్ను. మౌనంగా ఉంది అంజలి. ముద్దుకి ఇలా అయిపోతే ఎలానే, ప్లీజ్ అంజు చూడవై అని రుద్ర గారం చేసేసరికి అంజలి అతని ఎదపై తలని వాల్చి బావా మనం ఎప్పటికీ ఇలానే ఉంటామా అన్నది. అవును ఇలానే ఉంటాం, నువ్వు మన పిల్లలు మన జీవితం బాగుంటుంది కదా బావా ఎంతో అమాయకంగా అడిగింది అంజలి. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? మామూలుగానే బావా. సరే ఇంక వెళ్ళు అన్నది. తప్పదా? తప్పదు, నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది అంజు. పర్లేదు బావగారు, వెయిట్ చేయండి, తప్పదు మరి అన్నది. అంతేనా? అంతే రాక్షసి అంటూ రుద్ర ముందుకు వెళుతుంటే బావా ఒక్క నిమిషం. ఏంటి? అతని ముక్కుకి చెంపకి అంటుకున్న పిండిని తెరిచి ఇప్పుడు వెళ్ళు బావా అంటూ రుద్ర చెంపపై ముద్దు పెట్టి నీ సంగతి ఇప్పుడు కాదే, గదిలోకి వస్తావు కదా అప్పుడు చెప్తాను. అంజలి నవ్వుతూ నేను అమ్మ దగ్గర పడుకుంటాను, నీ దగ్గరికి రానుగా అన్నది. అత్తయ్య ఎదురుగానే నిన్ను ఎత్తుకొని మరీ తీసుకుని వెళ్తాను అన్నాడు రుద్ర. నీకంత సీన్ లేదులే, నాతో పెట్టుకోకే దెబ్బైపోతావు. అబ్బా అది చూద్దాంలే అన్నది. నీ ముచ్చట నేనెందుకు కాదంటాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ నవ్వుతూ బయటికి వచ్చాడు రుద్ర.
ఇంతలో ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడి లోపలికి వచ్చాడు. రుద్ర కుటుంబం అంతా సంతోషంగా ఉండడంతో నాన్న కూడా ఉంటే ఎంత బాగుండేది అనుకుని లోపలే బాధపడ్డాడు రుద్ర. దూరం నుంచి రుద్ర బాధపడడం చూసిన అంజలి పైకి అలా కనిపిస్తాడు కానీ మామయ్య కోసం ఎంత బాధపడుతున్నాడు అనుకుని ఆలోచిస్తుంది అంజలి. ఏయ్, ఎంతసేపు రెడీ అవుతావే, అవతల మీ బాబు పెళ్ళి అంటూ కోపంగా లోపలికి వచ్చిన రుద్ర అంజలిని చూడగానే షాక్ అవ్వాడు. పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది అంజలి. ఎలా ఉన్నాను బాబా అన్నది. బాబోయ్, మతి పోతుంది తెలుసా అంటూ అంజలిని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుని చాలా అంటే చాలా అందంగా ఉన్నావు బంగారం, రారా కింద అందరూ మన కోసం వెయిటింగ్ అన్నాడు. కానీ బావా కుమార్ ఎలా చనిపోయాడు? అదంతా మనకెందుకే, వాడు ఎలా చచ్చాడు, ఎక్కడ చచ్చాడు అవన్నీ మనకు అవసరమా? కింద శుభకార్యం జరుగుతుంది పద అంటూ అంజలి హడావిడి చేసి కిందికి తీసుకొచ్చారు. రుద్ర శంకర్ కోరిక మేరకు సింపుల్గానే ఏర్పాట్లు చేశారు. పూజారి గారు పసుపు తాడు కట్టమనడంతో శంకర్ పార్వతి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ తడి, అది ఎవరి చూపును దాటిపోలేదు. వారి ప్రేమను చూస్తున్న రుద్ర అంజలి ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. వర్మగారి సంతోషం అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రేమను చూసి లోపలే మురిసిపోయారు. రేయ్ రుద్ర, వెళ్ళి మామయ్య పక్కన నించోరా, ఒక ఫోటో తీస్తాను నవ్వుతూ గగన్ అనేసరికి రుద్ర గుమ్మం వైపు చూసి షాక్ అవ్వాడు. 2 వారాల నుంచి ఫోన్ కానీ మనిషి రూపం కానీ కనిపించలేదు. బాధగా నిలబడి చూస్తున్న చంద్రశేఖర్ని చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఏ గొడవ చేస్తాడు? అందరి మనసులోనూ అదే ఆలోచన. చుట్టూ ఉన్నవారిని పట్టించుకోకుండా నేరుగా పార్వతి కాళ్ళు పట్టుకోబోతుంటే అన్నయ్య అంటూ వెనక్కి అడుగులు వేసింది పార్వతి. ఏంటన్నయ్య మీరు చేస్తుంది? ఇది నేనే చేయాల్సిన పని, నన్ను క్షమించమ్మా. కనీసం కనికరం అనేది లేకుండా నీ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాను. నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేస్తావో వెయ్యి, సంతోషంగా అనుభవిస్తాను. చంద్ర మాటలకి అక్కడ ఉన్న అందరూ షాక్ అవ్వారు. నిజంగానే అతనిలో మార్పు వచ్చిందా అని అందరూ మనసులోనూ అదే ప్రశ్న. వర్మగారు ఏమీ మాట్లాడలేదు, అలానే మౌనంగా ఉన్నారు. మనం ఏది చేస్తే తిరిగి అదే కదా మనకు వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. చుట్టూ నా కొడుకులు, తోడుగా ఉండవలసిన భార్య, ఇంటి కోడళ్ళు లేకపోయేసరికి నిజంగానే ఒంటరితనం ఏంటో తెలిసింది. అసలు ఎందుకు మనిషిగా పుట్టానా అనిపించింది. గొడవైన రోజే మీ దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలనుకున్నాను. కానీ ఆ కుమార్ మన ఇంట్లోని నన్ను బంధించి ఆస్తినంతా తన గుప్పెట్లో తీసుకోవాలని చూశాడు. చంద్ర మాటలకి అందరూ షాక్గా చూశారు. నేను చెప్పేది నిజం, చివరికి వాడికి నాకు ఎంత గొడవ జరిగిందంటే వాడిని చంపింది నేనే అన్నాడు. ఈసారి షాక్ అవడం రుద్ర వంతైంది. కుమార్ చనిపోయాడన్న వార్త తెలుసు, కానీ అతన్ని చంపింది తన తండ్రి అని రుద్రాకి తెలీదు. రుద్రాకి ఏంటి, ఎవరికీ తెలీదు. అవును, అసలు మీరు వెళ్ళాక ఏం జరిగిందంటే అని అందరి వైపు చూశాడు. అందరూ చంద్రశేఖర్ ఏం చెప్తాడని ఆశగా చూశారు. వెంటనే తన పాకెట్లో ఉన్న గన్ తీసి శంకర్ని, పార్వతిని షూట్ చేశాడు. ఊహించని చర్యకి అందరూ షాక్ అయ్యారు. నాన్న అంటూ అంజలి ఏడుస్తూ శంకర్ దగ్గరికి వెళ్ళింది. ఎవరికి వారే షాక్గా అలానే నిలబడిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.